మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ పాండవుడు ద్వారక మీదకి దండయాత్ర చేయడం, ద్వారకా నగర వాసులందరినీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, చివరికి సాత్యకి యుద్ధరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత ఈ పౌండ్రకుడికి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పౌండ్రకుడు బయటకు వచ్చి సైన్య మధ్యలోంచి బయటకు వచ్చి ఈ సాత్యకిని అనేక విధాలుగా అవమానించడమే కాకుండా ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు నేను ఎంత చెప్పినా నువ్వు వినకపోతే నా బాణాల కరుకుదనం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను నీకు. నా బాణాల రుచి చూసిన వారెవరూ బట్టగట్లేదు ఇప్పటి వరకు. నీ మరణంతో ఆ కృష్ణుడు గుండెలు బాదుకొని రోధిస్తాడు, ఇది తథ్యం. పురరక్షణాభారం నీకు అప్పగించి కృష్ణుడు కైలాసగిరి యాత్రకు వెళ్ళాడని నాకు తెలుసు. తిరిగి వస్తాడు కదా, అప్పుడు అతని పని పడతాను. ముందు నీ అంతు చూడని. కృష్ణుని కోసం సాత్యకి మరణించాడన్న కీర్తి దక్కించుకో రా అన్నాడు పౌండ్రకుడు. యుద్ధానికి సాత్యకిని ఆహ్వానించాడనమాట. ఆ మాటలకి సాత్యకి నవ్వాడు, గొంతెత్తి గర్జించాడిలాగా. ఓరోరి పౌండ్రక, పరమేశ్వరుడైన ఆ కృష్ణుడు నేను నిందిస్తూ ఉంటే నీ నాలుకెందుకు చీలిపోవడం లేదు? నీ నోట వెంట తోక పురుగులు రాలిపడ్డం లేందుకు? నువ్వింకా ప్రాణాలతో ఎలా ఉన్నావురా? నిన్ను ఉపేక్షించి లాభం లేదు. వాసుదేవుడన్న పేరు పెట్టుకుని ఆయన దగ్గరున్న ఆయుధాల పేర్లు కూడా పెట్టుకున్నంత మాత్రాన ఆ మహానుభావునితోటి నువ్వు సమానం కాలేవు. నువ్వు బక్క కుక్కవు. సింహం చర్మం తగిలించుకుని బెదిరిస్తున్నావు. నీ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరిక్కడ. అదిగో నేను ఇప్పుడే శకలాలుగా ఖండించి పిశాచాలకు విందు చేస్తాను. ఇంతలోనే ఆ దేవదేవుడు కృష్ణుడు వస్తే నిన్ను కాపాడేవాడే లేడు. త్రుటికాలంలోనే నిన్ను తన కరవాలంతోటి ఖండించి వేస్తాడు అంటూ
మాటలు ముగించేసి చేతులతోటి యుద్ధం చేయడం మొదలుపెట్టారు వాడు. సాత్యకి పౌండ్రకుల యుద్ధం క్రమక్రమంగా పరమ భయంకరమైపోయింది. ఆ భయంకర యుద్ధాన్ని కళ్ళారా చూస్తూ ఆకాశంలోని దేవతలు ఆశ్చర్యపోయారు. భయంకర బాణాన్ని వెంట సంధించి పౌండ్రకుడి వక్షసీమపై ప్రగాఢంగా నాటేశాడు సాత్యకి. ఆ దెబ్బకు పౌండ్రకుడు గజగజ వణికిపోయాడు. ముక్కు పుటాల నుండి నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. స్పృహ కోల్పోయినట్టుగా అయింది అతని. రథం మీదే ఒరిగిపోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. దిక్కులు అదిరిపోయేట్టుగా వికటాట్టహాసం చేశాడు. పుంఖానుపుంఖాలుగా 14 బాణాలు ప్రయోగించి సాత్యకిని కట్టడి చేశాడు. గురి చూసి అతని నుదుటి మీద ఒక గట్టి బాణాన్ని ప్రయోగించాడు. గాయం చేశాడు. సాత్యకి మూర్ఛిల్లాడు. అదే అవకాశంగా 25 వాడివాడి బాణాలు ప్రయోగించేశాడు ఈ పౌండ్రకుడు. వాటితో సాత్యకి సారథిని నొప్పించాడు. రథాస్వాలను వేధించాడు. గిలగిల్లాడుతున్న వాటిని చూసి గొంతెత్తి గర్జించాడు. ఆ సరికే మేలుకున్నాడు ఈ సాత్యకి. గాయాలతోటి వణుకుతున్న సారథిని, గుర్రాలను చూశాడు. తీవ్ర రోషాగ్నితోటి కస్సుమన్నాడు. బాణాన్ని ఒకదాన్ని కసితీరా ప్రయోగించి పౌండ్రకుడిని మూర్ఛకు కూర్చేశాడు. మరికొన్ని బాణాలు ప్రయోగించి అతని కేతనాన్ని చీలికలు చేసేశాడు. సారథిని, గుర్రాల్ని కడతీర్చాడు. కంగుమని గొంతెత్తి గర్జించాడు. ఆ గర్జనకు గగనతలం యావత్తూ ప్రతిధ్వనించింది. అప్పటికే తేరుకున్నాడు ఈ పౌండ్రకుడు. ముక్కలైన రథాన్ని చూశాడు. వెంటనే కిందకు దూకాడు. నేలపై నుంచి బాణప్రయోగాన్ని చేశాడు. సాత్యకి రథాస్వాలను నేలకూల్చాడు. సారథిని సంహరించాడు. అలాగే అతని రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి మహోత్సాహంతో ఎలుగెత్తి ఘోషించాడు. సాత్యకి పౌండ్రకులు ఇద్దరూ కూడా ఇప్పుడు అరథులయ్యారు. అరథులై ఒకరి చాపాన్ని ఒకరు ఖండించుకున్నారు. తోమరాలు, శక్తులు మొదలైన తీవ్ర ఆయుధాలతోటి తలపడ్డారు. ఘోర సంగ్రామం చేశారు. గదాయుధదారులై గదాయుద్ధం చేశారు. కత్తి యుద్ధం చేశారు. ఎడతెగరిని పోరాటం కొనసాగించారు. గాయాల పాలయ్యారు ఇద్దరు. రక్తధారలతోటి తడిసిపోయారు. వారిని చూసి ఆకాశంలో దేవతలు ఆశ్చర్యపోయారు. గదలు, కత్తులు విరిగిపోవడంతో పిడికిటి పోట్లతో యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరు. ఒకరినొకరు గట్టిగా మోదుకున్నారు. ఆ శబ్దం సమస్త జీవులకు ప్రాణభయం కలిగించింది. తర్వాత ఆ ఇద్దరు చేతులతోటి, మోచేతులతోటి, మోకాళ్లతోటి తలపడ్డారు. ఒకరి సిగను ఒకరు లాక్కున్నారు. వాడివాడి గోళ్లతో చర్మాలు ఊడేచెట్టుగా రక్కుకున్నారు. ఆ యుద్ధం చూసి ఇరుపక్ష యోధులు మాట్లాడుకున్నారు ఇలాగా: ఈ సాత్యకి ఆ పౌండ్రకుడిని చచ్చే వరకు వదిలిపెట్టడు. పౌండ్రకుడా మజాకాన సాత్యకిని చంపితే గాని నిద్రపోడు అని అటువైపు వారు అనుకున్నారు. ఇద్దరు బలవంతులే. గెలుపు ఓటములు తెలియడం అసాధ్యం. ఒకరి చేతిలో ఒకరికి మరణం తప్పదు. మరణించే వరకు వారి పోరాటం ఆగదు. అంతటి శౌర్య, ధైర్యాలు, గట్టి పట్టుదల ఎవరిలోనూ ఎక్కడా చూడలేదు అన్నారు. యోధులంతా వేంటోళ్ల పొగిడారు వారిని. ఆ పొగడుతులు వింటూ పౌండ్రక సాత్యకులు మరింతగా రెచ్చిపోయి యుద్ధంలో మునిగిపోయారు. అదే సమయంలో మరొక చోట ఏకలవ్య బలరాములిద్దరూ భీకర సంగ్రామంలో పాల్గొన్నారు. వారి యుద్ధాన్ని చూస్తూ అవాక్కైపోయి నిల్చున్నారు అంతా. శౌర్యోన్మాదంతో ఏకలవ్యుడు చెలరేగిపోయాడు. 20 బాణాలు ఒక్కసారిగా బలరాముడిపైన గుప్పించాడు. అతని సారథిని నొప్పించాడు. మరి 2 బాణాలు ప్రయోగించి బలరాముని వెంటినారిని ఛేదించేశాడు. విచ్చుకున్న వెంటిని చూసి కోపంతో రగిలిపోయాడు బలరాముడు. వెంటనే వేరే నారితోటి వెంటిని బిగించాడు. ఒకే ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఏకలవ్యుని కేతనాన్ని చీల్చి పోగులు పెట్టేశాడు. మరో బాణంతోటి అతని వెంటిని 2 ముక్కలు చేశాడు. ఒకదాని వంట ఒకటి 10 బాణాలు ప్రయోగించాడు. వాటితో ఏకలవ్యుణ్ణి, అతని సారథిని కోలుకోకుండా చేశాడు. అంతలోనే మరి 30 బాణాలు ప్రయోగించి ఏకలవ్యుని రథాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు బలరాముడు. చెలరేగుతున్న బలరాముని శౌర్యోద్ధతిని గమనించి నిశ్చేష్టుడయ్యాడు ఏకలవ్యుడు. అంతలోనే తేరుకున్నాడు. తేరుకుని ఇంకో విల్లందుకున్నాడు. దానికి వాడి అయిన బాణాన్ని సంధించాడు. ప్రయోగించి బలరాముణ్ణి ఉరస్సీమను గాయపరిచాడు. ఆ దారుణ ఘాతకానికి మండిపడ్డాడు బలరాముడు. సరైన బాణాన్ని ప్రయోగించి ఏకలవ్యుని విల్లుని 2 ముక్కలు చేశాడు. గొంతెత్తి గర్జించాడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం ఆందోళన చెందలేదు. చేతిలో కత్తిని గురిచూసి విసిరేశాడు. దాన్ని మధ్య మార్గంలోనే తుత్తునీళ్లు చేశాడు ఈ బలరాముడు. అయినా వెనక్కి తగ్గలేదు ఏకలవ్యుడు. మరో కత్తిని గురిచూసి బలరాముడిపైకి విసిరేశాడు. అనుచరులైన బోయలకు ఎంతో ఆనందాన్ని కలిగించాడు. అయితే ఆ కత్తిని కూడా మార్గం మధ్యలోనే 2 ముక్కలు చేశాడు బలరాముడు. గొంతెత్తి గర్జించాడు మళ్ళీ. అప్పుడు భయంకర ఘంటితాలతోటి గణగణలాడుతూ భీషణ శక్తిని ప్రయోగించాడు ఏకలవ్యుడు. ఒడిసిపట్టి దాన్నే ఏకలవ్యుడిపైకి ప్రయోగించాడు ఈ బలరాముడు. అతని వక్షాన్ని గురిపెట్టాడు. తీవ్ర వేగంతో వచ్చి ఏకలవ్యుడిని పెనుదెబ్బ తీసిందది. దాంతో అతను రథం మీద ఓడిపోయాడు. అది చూసి తట్టుకోలేకపోయారు అనుచరులు. 88,000 మంది ఏకలవ్యుని అనుచరులు ఒక్కసారిగా రథ, గజ, అశ్వ వాహనాలతోటి బలరాముడిని ఎదుర్కొన్నారు.
అప్పుడు వారి దారుణ కోలాహల ఘోష ఆకాశంలో పరమ భీకరంగా ప్రతిధ్వనించింది. దాడి చేయబోతున్న ఏకలవ్యుని అనుచరులను గమనించాడు బలరాముడు. దుస్సాహ రోషణ భీషుండయ్యాడు. రథంపై నుండి కిందకి దిగాడు. ఒక చేత నాగలి, మరొక చేత రోకలి ధరించాడు. ప్రళయకాల యమదేవతల్లాగా బోయల ముఖల మీదకి లంఘించాడు. వీరవిహారం ప్రారంభించాడు. ఎదురుపడిన వారందరినీ రోకలతో చావమోదేశాడు. మిగిలిన వారిని నాగలతో కొట్టి పైకెత్తి తుత్తునీలు చేశాడు. కాసేపటికి నిషాద సైన్యాలన్నింటినీ సంహరించేశాడు. రక్తమాంసాల రాసులతోటి భూతప్రేత పిశాచ బృందాలకి విందు చేశాడు ఆయన. చూశాడిది ఏకలవ్యుడు. తట్టుకోలేకపోయాడు. అనుచరులంతా అంతమయ్యేసరికి గొల్లు అన్నాడు. పెద్ద గదను తీసుకుని దాన్ని బలంగా తిప్పుతూ బలరాముడి పైన పరాక్రమించాడు. బలరాముడు కూడా గదను ఒకదాన్ని తీసుకుని ఏకలవ్యుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య ప్రచండమైన గదాయుద్ధం జరిగింది. గదలు ఒకదాంతో ఒకటి తాకినప్పుడు వెలువడిన మిడుగురు దిశాంచలాలు వ్యాపించాయి. వారి హూంకరాలు ద్వారకానగరి అంతటా ప్రతిధ్వనించాయి. వారి పాదఘట్టనలతోటి ధరణి మండలం దద్దరిల్లిపోయింది. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, చూపుడు వేలెత్తి భయపెట్టడాన్ని ఆకాశచరులు చూసి భయాందోళనకు గురయ్యారన్నమాట. మదించిన ఏనుగులు రెండు పోట్లాడుకుంటున్నాయి అన్నట్టుగా పోట్లాడుకోసాగారు ఈ బలరామ ఏకలవ్యులు. అటువైపుకొస్తే పౌండ్రక సాత్యకులు ఒకవైపు, మరొక వైపు వీరిద్దరు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే వారి ప్రేరణతోటి యుద్ధం చేసి చేసి పదాది దళం చాలా వరకు ఒరిగిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. క్రమక్రమంగా దీపకాంతులతో సహా చీకటి సన్నగిల్లింది, వెలుతురు పరుచుకుంది. వస్తువులు లోచన గోచరాలయ్యాయి. తెల్లారింది. తూర్పు దిశ ఎర్రబడింది. ఆయన యోధానుయోధులంతా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. గమనించాడిది పౌండ్రకుడు. సేనానాయకులను ఉద్దేశించి హెచ్చరించాడిలా, సేనాధిపతులారా, ఇక ఎంతగా మనం పోరాడినా ప్రయోజనం లేదు. ఆ కృష్ణుడు రాడు, మన ముందు నిలవడు. కావలసిన వాడు కంటపడకుండా అక్కర్లేని వాడిని అంతమొందించడం అమానుషం. ఇది మన గౌరవానికి తగ్గది కాదు. కాబట్టి యుద్ధాన్ని ముగించండి. ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో, మనల్ని ఎదిరిస్తాడో, అప్పుడే మళ్ళీ యుద్ధం ప్రారంభిద్దాం. అంతవరకు యుద్ధం చాలించండి అన్నాడు. పౌండ్రకుని హెచ్చరికను అనుసరించారు సేనాపతులంతా. యుద్ధాన్ని ముగించేశారు. బలాలను ఉపసంహరించుకున్నారు. యుద్ధరంగం నుండి తరలిపోయారు. పౌండ్రకుడు అక్కడి నుంచి బయలుదేరి మిత్రుడు కాశీపురాధీశ్వరుణ్ణి చేరుకున్నాడు. వారణాసిలో విడిది చేశాడు. సామంతులను మరింత మందిని కూడబెట్టుకునేందుకు కాశీలో చాలా రోజులు అతను ఉండిపోయాడు. సాత్యకి బలరాములతో సహా శ్రీకృష్ణ బాంధవులంతా తమకు అఖండ విజయం చేకూరిందని పరమానంద భరితులైపోయారు. విజయ మంగళ తూర్య నినాదాలతోటి ద్వారకాపురంలోకి ప్రవేశించారు. తమలో తాము సంభాషించుకున్నారంతా. కృష్ణుడు వచ్చినప్పుడు ముక్తకంఠంతో అంతా ఒకటే మాట చెప్పాలి. స్వామి, నీ ఆజ్ఞను శిరసావహించాం, యథాశక్తి పరిపాలించాం, ద్వారకాపురుని కాపాడుకున్నాం. ఇంతటి భాగ్యాన్ని మాకు కలుగజేసిన నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాగుంది, బాగుంది, ఈ మాటలే వల్లేయండి అనుకున్నారు అంతా. పరమానంద భరితులయ్యారు. అంతలో వారికి ఒక వార్త వచ్చింది. కైలాసగిరి నుంచి కృష్ణుడు వస్తున్నాడు హో అంటూ. తోడుకుని వచ్చేందుకు తరలిరండి, చూసి ఆనందించండి అంటూ. చారణులు ఆకాశం నుండి చెప్పిన మాటలు విన్నంతనే యాదవులంతా మహోత్సాహభరితులైపోయారు. మంగళ వేషాలతోటి అనేక మంది పౌరులతోటి పురం నుండి బయటకు నడిచి కృష్ణుని కోసం నిరీక్షించసాగారు. ఆకాశం వైపు కన్నార్పకుండా చూడసాగారు వాళ్ళంతా. అప్పుడు వారికి గరుడ వాహనాధిరూఢుడై వస్తున్న కృష్ణుడు కనిపించాడు. అదిగో దేవుడంటే అదిగో అన్నారు అంతా. కృష్ణుని జయ జయధ్వానాలతోటి అభినందించారు. మరి రేపు శ్రీకృష్ణుడు ఈ విషయాన్నంతా తెలుసుకున్న తర్వాత ఏ విధంగా అతను రియాక్ట్ అవుతారు? ఈ పౌండ్రకుడు మళ్ళీ దండయాత్రకు వస్తాడా? శ్రీకృష్ణుడు అతన్ని ఏ విధంగా అతనితోటి తలపడతారు అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.